ఎంసిటి జోన్, ఎంబిటి జోన్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్లోగా ఏమవుతాయి అంటే ఫోల్డ్ మౌంటైన్స్ ఫార్మ్ అవుతాయి. హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్ మౌంటైన్ రేంజెస్. ఇప్పుడు ఇక్కడ సబ్డక్షన్ లేదు చూడండి. ఇక్కడ సబ్డక్షన్ ఉందా మ్యాంటిల్ లోకి? సబ్డక్షన్ లేకపోతే ఇక్కడ వాల్కెనిక్ ఎరప్షన్స్ కనిపించవు. కానీ మనకి డ్రాస్ దగ్గర, డ్రాస్ సెక్టర్ అండ్ కార్గిల్ సెక్టర్ ఉంటాయి చూసారా, అక్కడ వాల్కెనిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఫార్మ్ అయిందే బ్యాథోలిత్ కదా సార్. ఇది మీరు అక్కడ రాక్స్ ని టెస్ట్ చేస్తే గ్రనైట్ రాక్స్, క్రిస్టలిన్ రాక్స్ వస్తాయి. అదే ఇక్కడ చూస్తే గ్రనైట్, క్రిస్టలిన్ రాక్స్ రావు. ఇక్కడ మీరు మాక్సిమం ఫోకస్ చేసేది సెడిమెంటరీ రాక్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే టిఎస్జెడ్ చూసినా, హెచ్హెచ్సి చూసినా, ఎంసిటి, ఎంబిటి ఇవి దేనికి కూడా వాల్కెనిక్ ఎరప్షన్ తో రిలేటెడ్ లేవు. కానీ దీని యొక్క ఫోల్డింగ్, ఇప్పుడు ఈ క్రస్ట్ ఇట్లా ఫోల్డ్ అయింది అనుకోండి, ఈ కింద ఉన్నది కూడా పైకి రైజ్ అయింది కదా. ఈ కిందది మేబీ గ్రనైట్ తో ఫార్మ్ అయి ఉండొచ్చు కదా. అందుకే మనం హిమాలయాస్ చదివేటప్పుడు హిమాలయాస్ హ్యావ్ సెంట్రల్ గ్రనైట్ క్రిస్టలిన్స్, టాప్ మోస్ట్ వీ హ్యావ్ సెడిమెంటరీ రాక్ ఫోల్డేషన్ అని చదువుతాం.